వాక్యము అణచివేయబడుతుంది. ఈ రోజు ఎన్నో సంఘాలలో వాక్యం బోధింపబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎంతమంది వారి హృదయాలలో నాటుకొని ఫలించేవారుగా అవుతున్నారు, ఎంతమంది ఫలించగలుగుతున్నారు? ఇక్కడ వాక్యం అణచివేయబడుతుంది అని అంటున్నాడు. ఆ వాక్యం అణచివేయబడుతుంది అని అంటే ఎవరు అని చేస్తున్నారు? వాక్యం వింటున్నటువంటి క్రైస్తవ సమాజం. వాక్యం వినేటటువంటి క్రైస్తవ సమాజమే ఏ వాక్యమైతే మిమ్మల్ని రక్షిస్తుందో, ఏ వాక్యమైతే మిమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తుందో, ఏ వాక్యమైతే మిమ్మల్ని సన్మార్గంలో ఉంచుతుందో ఆ వాక్యాన్ని ఎవరు అణిచివేస్తున్నారు అంటే క్రైస్తవులే అణిచివేస్తున్నారు. వాక్యము అణిచివేయబడుతుంది. ఎవరో మత ఛాందస్వాదులు వచ్చారు, సువార్త ప్రకటించనివ్వట్లేదు, సభలు జరగనివ్వట్లేదు, వాక్యాన్ని అణిచేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని అణిచేయాలనుకుంటున్నారు, క్రైస్తవ్యుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారు. మనం ఎన్నో ధర్నాలు చేస్తున్నాం కదా, ఎన్నో పోరాటాలు చేస్తున్నాం కదా, ఎన్నో ర్యాలీలు చేస్తున్నాం కదా. ఇప్పుడు వాక్యం అనేది ఎవరి చేత అణిచివేయబడుతుంది? క్రైస్తవుల చేతే అణిచివేయబడుతుంది. మరి మనల్ని ఏం చేయాలి? ఎవరి మీద పోరాటం చేయాలి? నీకు నువ్వే పోరాటం చేసుకోవాలి, నీకు నువ్వే ధర్నాలు చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవడం మానేసి వాక్యం తెలియలేనివాడు, ద్వేషంతో నిండుకున్నాడు, వాడు ఏదో తెలియక ఏదో చేస్తాడని చెప్పి మనం వాడి మీద ఎగురుతున్నాం. మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఆలోచించాలి.